నమస్కారం కేటెన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో సీఎం చంద్రబాబు ఐటీ మార్క్ గవర్నెన్స్ ప్రతిష్టాత్మక జననాయకుడు పోర్టల్ పరిశీలన. మంత్రి నారా లోకేష్ తో ఎలైట్ క్రీడాకారుల కీలక భేటీ. గత 5 ఏళ్ల చేదు అనుభవాలపై ప్లేయర్స్ ఆవేదన. మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వ్యాప గోపాలరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ. కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పాలనాపరమైన సంస్కరణలకు, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జననాయకుడు కార్యక్రమం పనితీరును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ప్రజలిచ్చిన ఒక్కో అర్జీ ఏ దశలో ఉంది, వాటికి ఐటీ యంత్రాంగం ఎలా స్పందిస్తోంది అనే అంశాలపై సీఎం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పాలనాపరమైన సంస్కరణలకు, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జననాయకుడు కార్యక్రమం పనితీరును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ప్రజలు ఇచ్చిన ఒక్కో అర్జీ ఏ దశలో ఉంది, వాటికి ఐటీ యంత్రాంగం ఎలా స్పందిస్తోంది అనే అంశాలపై సీఎం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చూస్తాను, చదువుతాను, చెప్తాను. సమస్య అర్థమైంది, ఏం చేయాలి చెప్తాను. ఏంటమ్మా మీరెంత కలిసి నువ్వుమా ఏంటి కూడా దినానికి ఎంతమంది వస్తున్నారు? దగ్గరికి 32-35 వస్తున్నారు. సాటర్డే సండే తక్కువ వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇష్యూ, రెవెన్యూ, 3 రెవెన్యూ వచ్చాయి. ఈ 3 రెవెన్యూలో ఎట్లా ఇది చేస్తాం? 4 కౌంటర్లో వచ్చాయి. పార్టీ గొడవ కూడా మీదే, అవునా? ఇక్కడ ల్యాండ్ గొడవ, హోమ్ సంబంధించి పార్టీ వాళ్ళకి జరిగిన అన్యాయం. ఎవరు ఫస్ట్ కౌంటర్లో చేస్తారు? ఈ 4 నువ్వు ఎక్కడ డీల్ చేస్తున్నావు? ఇప్పుడు ఫాలో అప్ ఎట్ చేస్తున్నావు? అంటే పార్టీ కాదు సార్, ఇప్పుడు నాకు గ్రీవెన్స్ వీళ్ళకి ఇచ్చారు సార్. ఇది సాల్వ్ అయిపోయాక మేము మీకు నిజంగా వర్క్ జరిగిందా లేదా, అంటే మధ్యలో మీరు వీళ్ళు ఏమైనా అవినీతి చేయడం కానీ అలా ఏమైనా ఉంటే కానీ ఇక్కడ కనెక్ట్ కాని వాళ్ళు, ఇక్కడ సాటిస్ఫై అయిన వాళ్ళు ఓకే, ఇది డిస్సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళు 480. అవి రీఓపెన్ చేయాలి కదా. అది రీఓపెన్ చేయాలంటే మన వాళ్ళు కూడా చెప్తే ఇది కరెక్ట్ కాదని మనం మళ్ళా వెనకాల ఫాలో అప్ చేయాలి కదా. అది చేయలేదమ్మా. అదే మాదిరిగా నాట్ కనెక్టెడ్ 742 నాట్ కనెక్టెడ్ అంటే ఎందుకు కనెక్ట్ కాలేదో పార్టీ వాళ్ళు కూడా వెరిఫై చేసి చెప్పాలి, చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇది ఓవర్ ఐదర్ పీజీఆర్ఎస్ 82% సార్. ఇప్పటికి 6244
satisfied 3,930, dissatisfied 8,070, not connected 1,515, overall 82% satisfaction, sir. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిపార్ట్మెంట్ వైజ్ సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 790 గ్రీవెన్స్, 225 సాటిస్ఫై ఉంది సార్ రెవెన్యూ మాత్రం. డిస్సాటిస్ఫై వచ్చేసరికి 244 ఉంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి కన్జ్యూమర్ సివిల్ సప్లైస్ సార్ మనకి 192 చేస్తే 78 సాటిస్ఫై, 27 డిస్సాటిస్ఫై, 87 నాట్ కనెక్టెడ్ సార్. ఎనర్జీ సార్, ఎనర్జీ డిపార్ట్మెంట్ 108 48 సాటిస్ఫై, 18 డిస్సాటిస్ఫై, 42. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ సార్, ఇది వచ్చేసరికి 44, 23 సాటిస్ఫై ఉంది, 11 డిస్సాటిస్ఫై ఉంది, 10 నాట్ కనెక్టెడ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ సార్, ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా కంప్లీట్ చేసింది 20 గ్రీవెన్స్లే, 7 సాటిస్ఫై, 1 డిస్సాటిస్ఫై, 12 నాట్ కనెక్టెడ్. ఇది వచ్చేసరికి ఇంకా అదర్ డిపార్ట్మెంట్ సార్, ఇంకా సింగిల్ గ్రీవెన్స్ ఉంది, అందుకని చెప్పేసి ఓవరాల్గా 68 డేస్ ఉంది సార్. సాటిస్ఫైడ్ 30, డిస్సాటిస్ఫైడ్ 30, నాట్ కనెక్టెడ్ 24 సార్. అది వచ్చేసరికి సార్ మాకు పాలకులు సరైన వాళ్ళు కాకపోతే విజన్ లేని నాయకత్వం చేతిలోకి అధికారంలోకి వెళ్తే ఒక దేశం లేదా ఒక రాష్ట్రంలో ప్రతి రంగం ఎలా కుప్పకూరుతుందో చెప్పడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో జరిగిన పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడల లాంటి అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ జెండాను ఎగరేసేందుకు సిద్ధమవుతున్న ఎలైట్ క్రీడాకారులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తమకు గత 5 ఏళ్లలో ఎదురైన చేదు అనుభవాలను, అడ్డంకులను మంత్రి ముందుంచారు. గత టీడీపీ హయాంలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తెచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గాంధీవను గత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో ప్లేయర్స్ వివరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు అంతర్జాతీయ స్థాయి మెడల్స్ సాధించేలా అథ్లెట్లను తయారు చేయడానికి ప్రాజెక్ట్గా గాంధీవన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా విదేశీ మరియు జాతీయ స్థాయి అత్యుత్తమ కోచ్లను ఏపీకి రప్పించారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కోచ్లందరినీ ఉద్దేశపూర్వకంగా తొలగించారని, దాంతో తాము సరైన శిక్షణ లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డామని పలువురు అంతర్జాతీయ ప్లేయర్స్ మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. క్రీడాకారుల ఆవేదనను విన్న మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ పాలకులు మారినా క్రీడలు, సంక్షేమం లాంటి ప్రజా పాలసీలు మారకూడదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దామని, ఏపీ క్రీడాకారులకు మళ్లీ దేశంలోని అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ స్థాయి కోచ్లను తక్షణమే నియమిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ గాంధీవన్ మళ్లీ ట్రాక్లోకి తెచ్చి ప్లేయర్స్కు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు విశాఖపట్నం సంస్కృతి గ్లోబల్ స్కూల్లో. అది డూయింగ్ దర్ అండ్ గవర్నమెంట్ మార్కెట్ ఎవ్రీథింగ్ వాస్ క్లోజ్డ్. It's called Tanvik. How come I don't know about it? Okay. Like they are calling name Gandiva, like Gandiva, name Tanvik Gandiva. COE అని చెప్పి నాగార్జున యూనివర్సిటీలో ఫారెన్ కోర్స్ చాలా బాగుంది సార్, చాలా మంది స్టూడెంట్స్ బిల్డ్ అయ్యారు. యాక్చువల్గా నేను అప్పటికి నేను లేను సార్, యాక్చువల్ జాయిన్ అవ్వలే. కానీ వచ్చేసరికి తమిళనాడు అథ్లీట్స్ కూడా అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు నాతో పాటు Came here for Tanvik. జాయిన్ time లో, 14 and 18. అండ్ ఇప్పుడు నాతో ఒక ట్రైనింగ్ చేసే ఒక అన్న ఉన్నా, ట్రిపుల్ జంపర్. ఆ అన్న చెప్తారా, కానీ అసలు మీ ఏపీ గవర్నమెంట్ లో వేరే లెవెల్ అప్పుడు కోచెస్ ని తెచ్చారు, వరల్డ్ క్లాస్ కోచెస్. వాళ్ళందరినీ అలా గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, మొత్తం తీసేశారు సార్. కానీ సో యాజ్ అ స్టేట్ మేము ఒక దేశం చూసి నేర్చుకోవాల్సింది ఉంటే, ఒక దేశం ఇది బాగా స్ట్రక్చర్ చేశారు, అథ్లీట్స్ ని బాగా ప్రోత్సహిస్తారు, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారంటే ఏ దేశం నుంచి నేర్చుకోవాలి? యూనివర్సిటీస్ లో అట్లీస్ట్ చదువుకుంటూనే ట్రైనింగ్ లైక్ స్పోర్ట్స్ కి సెపరేట్ గా లైక్ మెనీ ఈవెన్ గ్యాబీ థామస్ కూడా షీఈస్ డాక్టర్ అండ్ షీఈస్ లైక్ ఒలింపిక్ ఛాంపియన్. యూనివర్సిటీస్ లో స్టడీస్ లైక్ కమ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ మెయిన్లీ స్పోర్ట్స్ అండ్ లైక్ గుడ్ పాయింట్. యూనివర్సిటీస్ లో కూడా లైక్ అమెరికన్ యూనివర్సిటీస్ నేను చదువుకున్న ఇక్కడ కూడా ఏంటంటే స్పోర్ట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తారు, లైక్ కోట్ అవుట్ రియల్. సో గోల్ఫ్ లో స్కాలర్షిప్స్ కూడా ఇవన్నీ బాగా పుష్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ అథ్లీట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వచ్చేసరికి ఒక 12th అయిపోయిందంటే డిగ్రీ కోసం వచ్చేసరికి ఇట్లా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్, నేషనల్ మెడల్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ సార్. ఇక్కడ కూడా చాలా బాగుంది సార్. అప్పట్లో టన్విక్ ఉన్నప్పుడు ఫారెన్ కోచెస్ తో ఇక్కడ పెట్టారు కదా సార్, గుంటూరులో ANU COE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారు సార్ ఫారెన్ కోచెస్ తోటి గుంటూరు. See, that's the problem, right? So, we have a very weird problem. A little about politics. I'm not here to criticize any government, but the problem what I notice is continuity undatledu. So, policy continuity undadu. Biggest problem is predictability of policy ante manaki easy avuthundi life.
సో అందుకే నేను ఆలోచించేది ఏంటంటే అసలు గవర్నమెంట్ షుడ్ బి అన్ ఎనేబులర్. సో గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? ఐ కెన్ గివ్ ల్యాండ్, ఐ కెన్ బిల్డ్ స్పోర్ట్స్ ఎకో సిస్టమ్, దెన్ ఐ షుడ్ గివ్ ఇట్ ఆఫ్ టు ఓఎన్ఎం. Operations and maintenance, give it to a good partner like a JSW or like Reliance. And suppose you run it, you manage it. Government has no role. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఇవాళ ఒక కొత్త అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన ఘట్టం చోటు చేసుకుంది. మిడ్జిల్ మండల కేంద్రంలో ఇవాళ పండగ వాతావరణం నెలకొంది. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు పాలమూరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. మిడ్జిల్లోని వెల్చాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రాకతో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, సామాజిక సంఘాల నేతలు వేలాదిగా తరలివచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ద్యాప గోపాల్ రెడ్డి ప్రజాసేవను కొనియాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారుమోగుతోంది. మిడ్జిల్ మండలంలోని వెల్చాల క్రాస్ రోడ్ జంక్షన్ వద్ద ఈ విగ్రహాల ఏర్పాటుపై గత కొంతకాలంగా స్థానికంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం నాటి పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేరుగా బెల్చాల క్రాస్ రోడ్డుకు చేరుకున్న ముఖ్యమంత్రి వేద మంత్రోచ్చారణలు, అభిమానుల జయజయధ్వానాల మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, అలాగే గుడిగానిపల్లి గోపాల్ రెడ్డిగా ప్రజాదరణ పొందిన మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తి వల్లే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం సాధ్యమైందని కొనియాడారు. అలాగే ద్యాప గోపాల్ రెడ్డి పదవుల్లో ఉన్న లేకపోయినా సామాన్యుడి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన అసలైన ప్రజానాయకుడని, ఆయన రాజకీయ జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శమని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రాజెక్టుల పూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడిందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కన్నెపల్లి పంప్ హౌస్ వేదికగా మరో భారీ పోలీస్ మరియు పొలిటికల్ హైడ్రామా మొదలైంది. కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దావానాలా వ్యాపించింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు పెట్టి వస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోని జనగాం జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ను బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో ఒకసారిగా అక్కడ రణరంగం సృష్టించబడింది. కన్నెపల్లి పంప్ హౌస్ దుస్థితిని, అక్కడి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజలకు చూపేందుకు కేటీఆర్ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పర్యటనకు అనుమతి లేదంటూ వరంగల్ హైవే పొడవునా పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. ముఖ్యంగా పెంబర్తి వద్దకు కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగానే వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా బారికేడ్లను అడ్డం పెట్టారు. దీంతో కేటీఆర్ కాన్వాయ్తో పాటు వస్తున్న వందలాది బీఆర్ఎస్ వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ మరియు ముఖ్య నాయకులు కార్ల నుంచి కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము శాంతియుతంగా పర్యటనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను వాడుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయం తెలియడంతో పెంబర్తి బారికేడ్ల వద్దకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా చేరుకుంటూ పోలీసుల ఆంక్షలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోతాం లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇలా బండి అడ్డం పెట్టి ఇన్ని కూర్చుంటామని బండి అడ్డం పెట్టి కూర్చోమంటావా అందరిని పంపిస్తావా? మీ డిఎస్పీ ఎక్కడున్నారు? మీ డిఎస్పీ నువ్వు ఎక్కడున్నారు? నర్సయ్య గారు వర్ధన్నపేటనే మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటాను, అందరినీ పంపితే పోతాను. లేదంటే మరి రోడ్డు కట్టకు బండి పెట్టి నేను కూర్చుంటాను. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శల మధ్య బీఆర్ఎస్ పార్టీకు సంచలన యాక్షన్ ప్లాన్ తో క్షేత్రస్థాయిలోకి దూసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఒక జంబో బృందం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న
ఆరోపణలు తిప్పికొట్టడమే కాకుండా అసలు కన్నెపల్లి పంప్ హౌస్ పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది అనే వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. కేటీఆర్తో పాటు పార్టీకి చెందిన టాప్ లీడర్స్ అందరూ ఈ కాన్వాయ్లో ఉండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని నందినగర్ మరియు తెలంగాణ భవన్ పరిసరాల నుంచి ఈ ప్రతినిధుల బృందం పర్యటన ప్రారంభమైంది. కేటీఆర్ సారథ్యంలో సాగుతున్న ఈ పర్యటనలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యేలు బాలకుసుమన్, జీవన్ రెడ్డి, వడితెల సతీష్ కుమార్, చల్లా ధర్మారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఈ బృందంలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్, పంప్ హౌస్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో టెక్నికల్ టీంతో కలిసి ఈ నాయకులు రివ్యూ చేయనున్నారు. కాంగ్రెస్ సర్కార్ కావాలనే ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తోందన్న లైవ్ ఆధారాలను ప్రజల ముందు ఉంచడమే ఈ జంబో టీం ప్రధానోద్దేశంగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై మరోసారి నెత్తురు చెందింది. మితిమీరిన వేగం, ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి సజీవ సమాధికి కారణమైంది. చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఇవాళ అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న స్విఫ్ట్ కారును ఎదురుగా వచ్చి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాద తాకిడికి కారు పూర్తిగా నుచ్చునుచ్చైంది. అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులోనే నలిగిపోయి అక్కడికక్కడే కన్నబూశారు. పెదకాపర్తి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి వాహనదారులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. ప్రమాదం జరిగిన వేగానికి కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల హైవే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కారు బాడీని కట్ చేసి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలు, ఐడి కార్డుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరహర మహాదేవ్.
భంభం భోలీ నామస్మరణతో హిమగిరులు మారుమోగుతున్నాయి. హిందువుల అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర అత్యంత వైభవంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో బాబా బర్పాని మంచులింగ దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. ఇందులో భాగంగానే జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్రకు సంబంధించి 4వ బ్యాచ్ భక్తుల ప్రయాణం ప్రారంభమైంది. కేంద్ర బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల అత్యంత కఠినమైన నిఘా, రక్షణ వలయం మధ్య ఈ బ్యాచ్ పవిత్ర గుహాలయం వైపు అడుగులు వేసింది. ఇక యాత్ర ప్రారంభమైన తొలి 2 రోజుల్లోనే రికార్డు స్థాయిలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమర్నాథ్ యాత్రలో భక్తుల రక్షణ ధ్యేయంగా హోంశాఖ కరెంట్ అప్డేట్స్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. తాజాగా బయలుదేరిన 4వ బ్యాచ్లో మొత్తం 6,731 మంది భక్తులు ఉన్నారు. వీరంతా ప్రత్యేక వాహన శ్రేణిలో సెక్యూరిటీ కాన్వాయ్ రక్షణలో బల్తాల్ మరియు పహల్గాం బేస్ క్యాంపుల వైపు ప్రయాణమయ్యారు. మరోవైపు ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భక్తుల స్పందన ఊహించిన స్థాయిలో కనిపిస్తోంది. కేవలం యాత్ర ప్రారంభమైన తొలి 2 రోజుల్లోనే ఏకంగా 32,313 మంది భక్తులు పవిత్ర అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శించి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణం అనుకూలించడం, అంతటా డిజిటల్ రిజిస్ట్రేషన్, ట్రాకింగ్ మరియు అధునాతన సదుపాయాలు ఉండడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా దర్శనాలు పూర్తి చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ప్రపంచాన్ని శాసించబోతున్న ఈ రోజుల్లో టెక్నాలజీ గురించిన ఒక అత్యంత భయంకరమైన మరియు వింతైన వార్త ప్రపంచాన్ని వణికిస్తోంది. భవిష్యత్తులో రోబోలు మనుషులపై దాడులు చేస్తాయంటూ హాలీవుడ్ సినిమాలో చూసిన సీన్లు ఇప్పుడు నిజమవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చైనా, జపాన్లలో రోబోల దాడులు పెరుగుతుండగా తాజాగా ఇండోనేషియాలో ఒక మైండ్ బ్లోయింగ్ ఘటన వెలుగుచూస్తుంది. అక్కడ ఒక ల్యాబ్లో ఉన్న హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా మనుషులపై విరుచుకుపడింది. సాధారణంగా వైర్లు తెగిపోవడమో లేదా షార్ట్ సర్క్యూట్ అవడమో కాకుండా ఒక ప్రొఫెషనల్ ఫైటర్ల కిక్స్ ఇస్తూ కొందరిని గాయపరిచింది. ఇండోనేషియాకు చెందిన ఒక ప్రముఖ టెక్నాలజీ సెంటర్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ గ్లిచ్ లేదా కోడింగ్ ఎర్రర్ కారణంగా ఆ హ్యూమనాయిడ్ రోబో సిస్టమ్ ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది సాధారణ యంత్రంలా కాకుండా మార్షల్ ఆర్ట్స్ లోడ్ చేసిన విధ్వంసకారులా ప్రవర్తించింది. ల్యాబ్లో ఉన్న సైంటిస్టులు సిబ్బందిపై హై కిక్స్ ఇస్తూ బాధడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడంతా ముగిసిన తర్వాత ఆ రోబో నెమ్మదించి లెజెండరీ ఫైటర్ బ్రూస్ లీ తరహాలో వన్ హ్యాండ్ డిఫెన్స్ ఫైటింగ్ ఫోజ్ ఇచ్చి అలాగే నిలిచిపోయింది. ల్యాబ్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఏఐ రోబోల ప్రోగ్రామింగ్ ఎంత ప్రమాదకరంగా మారబోతోందో చెప్పడానికి ఇది ఒక హెచ్చరికని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దేశంలో వరుస అరెస్టులు ప్రతిపక్ష నేతలపై లేదా పౌర సమాజంపై సాగుతున్న కేసుల పర్వం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. లీగల్ సిస్టమ్ను రాజకీయ అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ నిరంతరం కళమెత్తే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా దేశంలో జరిగిన ఒక వివాదాస్పద అరెస్టుపై సోషల్ మీడియా వేదికగా విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో ఒకే వ్యక్తి 4 బెయిళ్లు పొందిన 5వసారి అరెస్టు కావడం ఇదే తొలిసారి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో పదవి ఉందన్న ధీమాతో సిగ్గు లేకుండా మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని, మీరు మారంటూ పాలకులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చింది. దేశంలో చట్టం, న్యాయం అమలవుతున్న తీరుపై, ముఖ్యంగా ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు పెట్టడంపై లీగల్ సర్కిల్స్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకే వ్యక్తి 4 వేర్వేరు కేసుల్లో కోర్టుల నుంచి న్యాయబద్ధంగా బెయిల్ పొందిన తర్వాత కూడా ఎలాగైనా సరే లోపలుంచాలనే పట్టుదలతో 5వసారి మరో కొత్త కేసును సృష్టించి అరెస్ట్ చేయడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార గర్వంతోనే ఇదంతా చేస్తున్నారని, వ్యవస్థలను తమకు నచ్చినట్లు వాడుకుంటున్నారని ఆయన తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో నేరుగా పాలకులను టార్గెట్ చేశారు.
మీరు మారరా అంటే ఆయన ముగించిన తీరు ప్రస్తుత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్కు సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోని వేలాదిగా లైకులు, రీట్వీట్లు వస్తుండగా అటు అధికార పక్ష శ్రేణులు కూడా దీనిపై తమదైన స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నాయి. ఇంకా ఎంత దిగజార్చాలండి? రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు అర్థం చేసుకోవాలి, చూస్తున్నారు. ఇప్పుడు దాకా రావణికి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆన్లైన్ చూద్దాం. ఈజీ మనీ కోసం యువత ఎలాంటి ఘోరాలు కూడగొడుతుందో చెప్పడానికి కరీంనగర్లో జరిగిన ఈ ఘటనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అప్పులు తీర్చడం కోసం ఒక 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థి కరడుకట్టిన నేరస్తులా మారిపోయాడు. పనిపిస్తానని నమ్మించి 55 ఏళ్ల ఒక అమాయక దినసరి మహిళా కూలిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకోవడమే కాకుండా ప్రాణాలతో కాకుండా చెయ్యాలనే ఉద్దేశంతో వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె బావిలోని తాడు పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేయగా ఆ తాడును సైతం కత్తితో కత్తిరించి వెళ్లిపోయిన ఆ కిరాతకుడి గుండె ఎంత రాయలా మారిందో ఊహించుకోవచ్చు. కానీ దేవుడున్నాడు అన్నట్లుగా ఆ మహిళ దాదాపు 21 గంటల పాటు బావిలోని ఒక కేబుల్ వైర్ను పట్టుకుని మృత్యుతో పోరాడి ప్రాణాలతో నిలిచింది. జగిత్యాల జిల్లా గొల్లపేటకు చెందిన దమ్మ దినేష్ రెడ్డి అనే 21 ఏళ్ల యువకుడు కరీంనగర్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్స్కి బానిసై ఏకంగా 4 లక్షల వరకు నష్టపోయాడు. పలు లోన్ యాప్లలో చేసిన అప్పులు తీర్చమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దారుణమైన దోపిడీకి స్కెచ్ వేశాడు. కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్దకు వెళ్లి 55 ఏళ్ల లక్ష్మి అనే మహిళ కూలీని పొలం పని ఉందంటూ నమ్మించి నుస్తులాపూర్ పరిసరాల్లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి మెడలోని బంగారం, వెండి నగలను లాక్కున్నాడు. అనంతరం ఆమె గట్టిగా అరిస్తే దొరికిపోతానని భయంతో పక్కనే ఉన్న బావిలోకి తోసేశాడు. బావిలో పడిన మహిళ ఎలాగోలా ఓ తాడును పట్టుకోగా ఆ తాడును కూడా కట్ చేసి కిరాతకంగా పారిపోయాడు. కానీ ఈత తెలిసిన ఆ మహిళ ధైర్యం కోల్పోకుండా బావిలోని మోటార్ కేబుల్ పైపును గట్టిగా పట్టుకుని రాత్రంతా మృత్యుతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం స్థానిక రైతులు ఆమె అరుపులు గమనించి సురక్షితంగా రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ డేటా ఆధారంగా నిందితుని, అతనికి సహకరించిన నగల వ్యాపారిని శనివారం అరెస్ట్ చేశారు. అగ్రికల్చర్ ఫీల్డ్ దగ్గరనే వర్క్ ఉంటుందని చెప్పాడు కనుక ఆమె కోఆపరేట్ చేసింది సార్ ఇతరులకి దాని అంటే రావడం. ఎగ్జాక్ట్లీ మళ్ళా లేస్తుంది. అటు ముందు అటు సమానంగా లేవాలి, సమానంగా. బంగారం కొందామనుకునే వారికి మార్కెట్ ఊహించని షాకుల మీద షాకులు ఇస్తోంది. పసిడి ధరలు అసలు తగ్గడం లేదు సరికదా. ప్రతిరోజు సరికొత్త రికార్డులను తిరగరాస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు పరుగులు పెడుతున్నాయి. ఈ ఒక్క వారంలోనే బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో భారీగా ఎగబాకాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిం బంగారం ధర ఏకంగా 1,46,730 మార్కును తాక్క అటు వెండి కూడా కిలోకు ఏకంగా 15,000 రూపాయలు పెరిగి 2,60,000 రూపాయల ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బులియన్ మార్కెట్ ఈ వారం ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,780 రూపాయలు పెరిగి 1,46,730కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 2,550 ఎగబాకి 1,34,500 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం కంటే వేగంగా వెండి ధరలు దూసుకుపోతున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే కిలో వెండిపై 15,000 పెరిగి 2,60,000 రికార్డు స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరియు ద్రవ్యోల్బణ భయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించి పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని నిల్వ చేసుకుంటుండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే ట్రెండ్ మరికొన్నాళ్ళు కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నందమూరి హీరో టాలీవుడ్ మోస్ట్ వర్స్టెడ్ యాక్టర్ కళ్యాణ్ రామ్ ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ఒక క్రేజీ బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారు. టాలీవుడ్ కమర్షియల్ కింగ్ అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కళ్యాణ్ రామ్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను అనిల్ రావుపూడి ఇవాళ అధికారికంగా విడుదల చేశారు. పూర్తిగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, మెడలో పూలహారంతో నవ్వుతూ కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ లుక్కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అనిల్ రావుపూడి దర్శకుడిగా మారడానికి కళ్యాణ్ రామ్ ఇచ్చిన పటాస్ సినిమానే పునాది. అందుకే కళ్యాణ్ రామ్ అంటే అనిల్ రావుపూడికి ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అనిల్ రావుపూడి ఎక్స్లో ఒక బ్యూటిఫుల్ నోట్ పంచుకున్నారు. నా తొలి హీరో, నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గారికి హ్యాపీ బర్త్డే. నా తొలి హీరో, నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గారికి హ్యాపీ బర్త్డే. డెబ్యూ డైరెక్టర్గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 NKRR 2 చిత్రంలో కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త డిఫరెంట్ లుక్ లో చూపించడానికి తాను ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుక భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు, పండుగను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామంటూ క్లారిటీ ఇచ్చేశారు. అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై టాలీవుడ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.